దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలండి. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుని సేవ చెయ్యాలి అని అనుకుంటున్నారా? అనుకుంటే కనుక ఒక మాట దేవుని వద్ద నుండి మీ కొరకు చెప్పాలి అని నేను సిద్ధపడ్డానండి. ఈ సందేశాన్ని ప్రభువారు మరి నన్ను ఏం చెప్పాలి అని అడుగుతున్నప్పుడు ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేశారు హృదయంలో. మరి ఉదయకాల సమయంలో దానిని గురించి మరి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం చేశారు. మరి ఆ విషయాలన్నీ కూడా మరి ఈరోజు సందేశాల్లో నేను మీతో పంచుకుంటానండి. చాలామంది దేవుడి సేవ చెయ్యాలి అని అనుకుంటారు, దేవుని కొరకు వాడబడాలి అని అనుకుంటారు. మరి ఆల్రెడీ కొంతమంది దేవుని సేవలో తాత్కాలికంగా అంటే ఒక ఉద్యోగం చేసుకుంటూనో, ఒక వ్యాపారం చేసుకుంటూనో, బయట పని చేసుకుంటూనో, మరి ఒకరోజు 2 రోజులో వారానికి సెలవు దొరికినప్పుడు పార్ట్ టైంగా సేవ చేసేవారు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది మరి మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళకి ఏ ఒక్క అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, దేవుడి కొరకు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని మరికొంతమంది తలస్తారు. మరి కొంతమంది మరి సేవ వెనకుండి వాడబడాలని కూడా కోరుకుంటారు. అంటే సేవలో మందిరంలో ఉంటూ మరి వెనకుండి ఆ ఒక మేనేజ్మెంట్ వర్క్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, మరి వారి యొక్క తలాంతులను యూజ్ చేసుకోవాలని కొంతమంది కోరుకుంటారు. మరి కొంతమంది మరి పూర్తిగా అన్నింటినీ విడిచిపెట్టి దేవుని కొరకు సంపూర్ణంగా వచ్చిన వారు కూడా మరి కొంతమంది ఉంటారు. అయితే సేవా విధానములు ఏవైనప్పటికీ కూడా మరి పిలిచిన వారు ప్రభువు, మరి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. దేవుని కొరకు మీరు వాడబడాలి అని అనుకుంటున్నప్పుడు ఒక లక్షణము ప్రత్యేకంగా ప్రభువారు మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నారండి. ఆ లక్షణము, ఆ ఒక్క ప్రక్రియ అనేది మన యొక్క జీవితాల్లో ఉన్నప్పుడు మన సేవలు కావచ్చు, మన పరిచర్యలు కావచ్చు, మనం దేవుడి కొరకు ఏ పని చేసినా, అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే, ఏదైనా సరే ప్రభువారు దానిని ఆశీర్వదిస్తారండి. మరి ఈ సందేశం కేవలం సేవకులకేనండి, మరి ఇంకా మాకు కాదా, ఒక విశ్వాసికి కాదా అని అంటే, ఈ యొక్క సందేశము ప్రతి ఒక్కరికేనండి. ఒక కుటుంబము కొరకు, ఒక విశ్వాసి కొరకు, దేవుని కొరకు నీతిగా జీవించే ప్రతి ఒక్కరి కొరకు మరి ఈరోజు సందేశము ఉందండి. అయితే ముందుగా మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను ఒక్కసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ 2 స్త్రీల గురించి పౌలు భక్తుడు చెప్తున్నారండి. మరి ఆ 2 స్త్రీలు ఎవరో మనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ 2 స్త్రీలు ఎవరు అంటే యువోదియను, సుంటుకేను. మరి వీళ్ళిద్దరూ కూడా మరి ఆనాడు ఆది అపోస్తుల సంఘంలో, ఫిలిప్పీల సంఘంలో దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీలండి. ఇక్కడ వీళ్ళ గురించి పౌలు భక్తుడు చెప్తున్నారు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడి అని తెలియజేస్తున్నారండి.
ఈ ఏక మనస్సు గలవారై యుండుడి అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పకుండా ఏక మనస్సు గలవారై ఉండండి, స్థిరులై యుండుడి అనే ఈ మాటలను మీరు దయచేసి అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. మరి ఈ యువోదియ సుంటకేను అనే ఇద్దరు స్త్రీలు కూడా ప్రభు పనిలో అపోస్తులుడైనటువంటి పౌలుతో ఒక మంచి సహకారులుగా ఉన్నారండి. మరి వీళ్ళిద్దరి గురించి బైబిల్ చరిత్రకారులు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా మరి ఆ సంఘంలో చక్కటి మరి ఆర్థిక పరమైన సమృద్ధి కలిగినటువంటి ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన వారండి వీళ్ళిద్దరు స్త్రీలు కూడా. వీళ్ళు వారి యొక్క ధనముతో, వారికి ఉన్నటువంటి సమృద్ధితో ప్రభు దగ్గర మరి వాళ్ళు ప్రభు యొక్క పనిలో సహకారులుగా, పౌలు భక్తుడి దగ్గర సహకారులుగా ఉంటున్నారు. అయితే మరి వీళ్ళకి ఏ ఒక్క విభాగము వీళ్ళ ఇద్దరికి ఇవ్వబడిందో మనకి క్లియర్గా మరి మెన్షన్ చేయలేదు. కానీ మరి వీళ్ళు ఎలాంటి సేవ చేసేవారు అనేది అంత క్లియర్గా తెలియదు. కానీ మరి వీళ్ళైతే అక్కడ ఫిలిప్పు సంఘంలో సహకారులుగా ఉన్నారు అనేది మాత్రము మనకు అర్థమవుతుంది. అయితే మరి వీళ్ళిద్దరి గురించి పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి అని వాళ్ళిద్దరికీ ఆయన చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని భిన్న అభిప్రాయాలు వచ్చినాయంటండి. కొన్ని భిన్న అభిప్రాయాలు, కొన్ని భిన్నమైనటువంటి వివాదాలు వీళ్ళ మధ్యలో జరిగినాయంట. దానివల్ల మరి వీరి యొక్క భిన్న అభిప్రాయాలు, వీరి యొక్క భిన్న మనస్తత్వాన్ని బట్టి మరి పక్కన ఉన్నటువంటి మరికొంతమంది విశ్వాసులు, మరికొంతమంది ఎవరైతే సంఘస్థులు ఉంటారో ఆ ఫిలిప్పి సంఘంలో వారికి మరి ఇది కొంత అభ్యంతర కారణంగా ఉన్నట్లు మరి అక్కడ కనిపించింది. మరి ఈ యొక్క విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు మరి వీరికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏంటంటే వీరిద్దరి పేర్లను కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ మరి యువోదియను సుంటకేను ఏక మనస్సు గలవారై ఉండాలి అని నేను బతిమలాడుకుంటున్నాను అని ఎంతో మర్యాదపూర్వకంగా వీళ్ళిద్దరికీ చెప్తున్నాడండి. చూడండి, ఇద్దరు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు, ఇద్దరు భిన్నమైన వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు, ఏకాభిప్రాయం లేకుండా కనుక ఉంటున్నప్పుడు మరి వీరి వలన మరి వీరి చుట్టూ ఉన్న వారికి కూడా దేవునిలో నిలకడగా ఉండనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది. ఒక భిన్నమైన వివాదాలు మధ్యలో కనుక, కొన్ని తర్కాల మధ్యలో, కొన్ని వివాదాల మధ్యలో కనుక మనము ఉంటున్నప్పుడు సరిగా క్రీస్తులో బలహీనంగా లేని వారు ఏమైపోతారంటే, మరి వాక్యము అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వారు ఏమవుతారంటే, మరి వీరి మాటలు నమ్మాలా, మరి వారి మాటలు నమ్మాలా, వీరు చెప్పేది నిజమా, వారు చెప్పేది నిజమా అనేటువంటి ఒక సగం సగము ఒక సగం సగము భక్తిలోనే వాళ్ళు ఉంటూ మెచ్యూరిటీ లేకుండా వాళ్ళు క్రీస్తులో నుండి త్రోవ తప్పిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీనిని గుర్తించే అపోస్తులుడైనటువంటి పౌలు వీళ్ళిద్దరికి చెప్తున్నాడు, అమ్మ మీరిద్దరూ ఏక మనస్సుతో ఉండండి, ప్రభువులో మీరు స్థిరులుగా ఉండండి, కదిలిపోవద్దు. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది మంచిది, కానీ మీరు భిన్న అభిప్రాయాలతో ఉండకూడదు, భిన్న వాదనలతో ఉండకూడదు, భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. మీ పైన ఉన్నటువంటి పెద్దలు మీకు ఏదైతే నిర్దేశించి చెప్తున్నారో, ఎలాగైతే ఉండమంటున్నారో, వాక్యానుసారంగా మీకు ఏదైతే బోధించబడుతుందో దాని ప్రకారముగా మీరు జీవించాలి. కానీ మీరు భిన్నమైనటువంటి వాదనలతో, భిన్న మనస్తత్వంతో మీరు ఉండకూడదు. ఏకమత్యంతో ఉండండి, ఐకమత్యంతో ఉండండి, ఏక మనస్సు కలిగి మీరు జీవించండి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అయితే మరి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే దేవుడి సేవ మీరు చెయ్యాలి అని అనుకుంటే కనుక మొట్టమొదటిగా ప్రభువు వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీవు ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీవు ఏక మనస్సు కలిగి నువ్వు జీవించాలి, ఏక ఆత్మతో నువ్వు దేవుని సేవ చెయ్యాలి. అప్పుడే నువ్వు నీ యొక్క సేవలో ఫలిస్తావు. హల్లెలూయా. ఎంతమంది మరి ఏక మనస్సుతో, ఏక ఆత్మతో దేవుని సేవ చేస్తున్నారండి? ఈ రోజుల్లో మరి అనేకమైనటువంటి సంఘాలలో
ఏక మనస్సు లేదు, ఏక ఆత్మ లేదు. మరి స్టేజ్ మీద నిలబడి వాక్యాన్ని ప్రకటించుచున్నటువంటి దైవజనులు కావచ్చు, మందిరాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, మరి ఒకరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి, తారతమ్యాలు వచ్చేస్తున్నాయి, భేదాభిప్రాయాలు కలిగిపోతున్నాయి. మరి దీనంతటికీ గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం లేకపోవడం వల్ల, ఏక మనస్సు లేకపోవడం వల్ల, ఏక ఆత్మ కలిగి మరి దైవజనులు మరి సేవ చేయకపోవడం వలన సంఘాలలో కొంతమంది విశ్వాసులు మరి ఈరోజు చెదిరిపోతున్నారు. హల్లెలూయా. మరి ఇది ఒక పెద్ద కారణం అండి. దేవుడి సేవ మనము చెయ్యాలని అనుకున్నప్పుడు మనకు ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఒక భార్యాభర్తలుగా మీరు కనుక సేవ చెయ్యాలి అని అనుకుంటే, మీకు సేవ పిలుపు ఉంటే, లేదా మరి ఆల్రెడీ మీరు సేవలో ఉన్నవారైతే కనుక ప్రభు మీతో చెప్తున్నారు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు మీతో ఉంటే దాన్ని మీరు ఇప్పుడే సరి చేసుకోండి, దానిని మీరు ఇప్పుడే సవరించుకొనండి, దేవునిలో స్థిరమైన మనస్సు కలిగిన వారుగా మీరు ఉండండి. భార్యాభర్తలుగా కలిసి సేవ చేస్తున్నప్పుడు మరి నిజంగా ఆ సంఘము అనేది దినదినాభివృద్ధి చెందుతుందండి. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి మరి విభేదాలు కలిగినా సరే, మరి మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు అపవాది మీ యొక్క కుటుంబాల్లో నుండి, మీ యొక్క సేవలో నుండి, మీ పరిచర్యలో నుండి మరి బయటికి పారిపోతాడండి. అపవాదికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు, మీరిద్దరూ కలిసి జీవిస్తున్నప్పుడు, ఒకే మనసుతో మీరు మీ యొక్క కుటుంబ జీవితాన్ని, మీ యొక్క సేవ జీవితాన్ని, మీ పరిచర్యను కనుక మీరు కొనసాగిస్తుంటే మీ మధ్యలో అపవాది దూరడానికి అవకాశమే లేదు. మీకు మీ భర్తకు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఎప్పుడు ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మీరు ఎప్పుడు చెయ్యాలి. హల్లెలూయా. నాకు ఒక నేను మరి ప్రభువులో ఈయన కన్నా నేను ఒక మెట్టు ఎక్కువలో ఉన్నానండి, లేదా ఈమె కన్నా నేను ఒక మెట్టు ఎక్కువ ఉన్నాను, కాబట్టి ఈమెకు నాకు మరి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి సేవను బట్టి, కాబట్టి మేమిద్దరము కలిసి సేవ చేయలేకపోతున్నాము అని మీరు చెప్పుకుంటున్నారేమో. అయితే ప్రభు మరి ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఎక్కువ తెలిసినా తక్కువ తెలిసినా కానీ భార్యాభర్తలుగా ప్రభు వారు మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఎంత పిలుపు ఉందో, మీకు దేవుని యొక్క సేవను బట్టి మీకు ఎలాంటి పిలుపు ఉందో మీ భార్యకు కూడా అదే పిలుపు ఉందండి. మీ పిలుపులో మీ భార్య కూడా పాలిభాగస్తురాలుగా ఉండాల్సిందే. మీ పిలుపులో మీ భర్త కూడా ఒక పాలిభాగస్తుడుగా ఉండాల్సిందే. నాకు ఆయనతో సంబంధం లేదు, ఆవిడకు నాతో సంబంధం లేదు అని మీరు వేరువేరు మనస్తత్వాలతో, వేరువేరు అభిప్రాయాలతో సేవ చేయకూడదు అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మరి భర్త తను సేవ చెయ్యాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు కొంతమంది భార్యలు వాళ్ళని వెనక్కి లాగుతారు. ఇప్పుడు వద్దులేండి, మరి కొంతకాలం అయిన తర్వాత, మనం సెటిల్ అయిన తర్వాత మనము సేవ చేద్దాము, మనము అప్పుడు వెళ్దామండి అని చెప్పి మరి చక్కగా పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని వెనక్కి లాగుతారు. మరి నాకు ఒక సహోదరుడు తెలుసండి. మరి ఆయన చాలా బాగా దేవుడి సేవలో వాడబడుతున్నారు. ఆయన ఫ్రంట్ ఉండి కనపడేదానికన్నా కూడా వెనకుండి సేవ చేసేటువంటి వ్యక్తి అండి. ఆయన ఎవరికి కనపడేవారు కాదు, కానీ మంచి మనస్సుతో, నీతి కలిగిన మనస్సుతో ఆయన సేవ చేసేవారు. నిజంగా మరి ఆయన యొక్క సేవ విధానం చూసినప్పుడు, ఆయనకు దేవుడిపై ఉన్నటువంటి ఆసక్తి చూసినప్పుడు నాకు చాలా ముచ్చట అనిపించేది. నాకే ఎంతో ఆనందం కలిగేది ఆ బ్రదర్ని చూస్తే. మనసులో అనుకునేదాన్ని, ఈయనను బట్టి ప్రభు ఇంకెంత సంతోషిస్తున్నారో అని. అయితే ఒకరోజు మరి ఆయనకు ప్రభు చెప్పారంట, నువ్వు సంపూర్ణంగా సేవకిరా, ఇప్పటి వరకు నువ్వు అక్కడక్కడ ఉంటూ సేవ చేసావు కదా, మరి కొంతకాలము లోకంలో, కొంతకాలం నాతో ఉండి సేవ చేసావు కదా, ఇప్పుడు నువ్వు సంపూర్తిగా సేవకిరా అని చెప్పి ఆ బ్రదర్కి చెప్పారంట. ఆ విషయము మా అందరితో, కొంతమందితో ఆయన పంచుకున్నారు ఆ బ్రదరు. అయితే మరి తన భార్యకు ఆ విషయం చెప్పినప్పుడు తన భార్య అన్నారంట, మనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదండి, మరి వాళ్ళని చదివించుకోవాలి మనము,
ఇప్పుడు ఉన్న ఊరు విడిచిపెట్టి మనము పక్కూరి వెళ్ళి మరి అక్కడ వెళ్ళి సేవ చేయాలంటే అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలియదు. ఎలా ఏ విధంగా మనము కష్టాలు పడాల్సి వస్తుందో తెలియదు. మన సొంత ఊరిలో మనము ఉంటే, మనకు తెలిసిన వారి మధ్యలో మనం ఉంటే, మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు చూస్తారు. కాబట్టి మన సొంత ఊరు విడిచిపెట్టడం అనేది మంచిది కాదేమో. మీరు ఇప్పటి వరకు ఎలా చేస్తున్నారో అలాగే చెయ్యండి. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడం వల్ల మనము నష్టపోవాల్సి వస్తుందేమో అని చెప్పినప్పుడు మరి ఆ సహోదరులు వెనక్కి వెళ్ళిపోయారండి. ఆయన చెయ్యవలసిన పని ఆయన చేయలేదు. ఆయన దేవుడి కోసం ఆయన నిలబడాల్సింది ఆయన నిలబడకుండా మరి వెనక్కి వెళ్ళిపోయారు. కొంతకాలానికి మరి కోవిడ్ రావడము, ఆ ఒక కోవిడ్లో మరి ఆ బ్రదర్కి కూడా చాలా సివియర్గా కోవిడ్ అటాక్ అయ్యి ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన చెయ్యాలి అని అనుకున్న సేవను ఆయన చేయలేకపోయారండి. చూడండి, ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరూ ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి తన భర్త ఆమెకు చెప్పినప్పుడు ఆ పిలుపును కనుక ఆమె అంగీకరించి ఉండుంటే మరి చక్కగా మరి ఈరోజు వాళ్ళు ఆ సేవ ముందుకు వెళ్ళేదేమో, మరి ముందుకు కొనసాగేదేమో. మరి కొన్ని కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందండి. మీరు నిజంగా ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి కనుక ఉన్నవారైతే, మీరు మీ భర్త, మీరు మీ భార్య, మీకు దేవుడు ఏదన్నా చెప్పారనుకోండి, అది ఇద్దరికి కూడా ఇష్టమైపోతుందండి. అది ఎంత కష్టమైనా సరే మీరిక నో చెప్పలేరు దేవుడికి. మీరిక దానికి వద్దు, ఇది ఏమవుతుందో, ఇది ఎలా జరుగుతుందో అనేక మీరు చెప్పలేరు. ఎందుకంటే మీ ఇద్దరి మనస్తత్వాలు క్రీస్తుతో ముడిపడిపోయినాయి. మీ ఇద్దరి అభిప్రాయాలు దేవునిలో జతపడిపోయినాయి. మీ ఇద్దరి ఆలోచనలు దేవుని ఆలోచనలుగా ఉన్నాయి. మీ ఇద్దరి ప్రవర్తన పరిశుద్ధాత్మ ప్రవర్తనగా ఉంది. కాబట్టి దేవుడు మీకు ఏదన్నా చెప్తున్నప్పుడు దానిని వెంటనే మీరు స్వీకరిస్తారు. అది ఇద్దరితో దేవుడు మాట్లాడతాడండి. కేవలం ఒకళ్ళతో మాట్లాడే మాట కాదు ఇది. ఇది సేవ అనేది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ప్రభు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. అది కాస్త ఆలస్యం కావచ్చు ఏమో, కానీ ప్రభు మాత్రము ఇద్దరికి చెప్పకుండా అయితే సేవకు రమ్మని చెప్పరండి. మీకు చెప్తే మీ భార్యకు చెప్తారు, మీ భార్యకు చెప్తే మీకు చెప్తారు. ఖచ్చితంగా ఆ మాట అనేది మీకు తెలియజేయబడుతుంది పరిశుద్ధాత్మ ప్రేరేపణలో. హల్లెలూయా. అయితే మరి ఏక మనస్సు ఏక ఆత్మ లేకుండా మనము సేవ అనేది అస్సలు చేయలేమండి. ఇక్కడ ఇదే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడింది, ఏక మనస్కులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. హల్లెలూయా. చూడండి, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని అందే మనస్సు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో అధికంగా సహవాసం చేస్తారో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకుంటారో, పరిశుద్ధాత్మలో అనుదినము నడుస్తారో, వారు పరిశుద్ధాత్మ యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారంట. ఇక్కడ ఏక మనస్కులు ఏక ప్రేమ. మీ ఇద్దరి ప్రేమ ఎలాగుండాలంటే దైవిక ప్రేమగా ఉండాలండి. మీ ఇద్దరి మనస్సు ఎలాగుండాలంటే దైవిక మనస్సుగా ఉండాలి. ఒకరు ఒక అభిప్రాయంతో, ఒకరు ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు మీ సేవ అనేది ఫలించదు. మీ యొక్క కుటుంబము అనేది ఫలించదు. మీ కుటుంబంలో మీరు కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకరు ఒకలాగా ప్రార్థన చేయకూడదు.
నా ప్రార్థన నేను చేసుకుంటా, నీ ప్రార్థన నువ్వు చేసుకో అని చెప్పకూడదు. వ్యక్తిగత ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు. మీకు వ్యక్తిగత ప్రార్థన ఎన్ని గంటలైనా మీరు చేసుకోండి, తప్పులేదు. కానీ మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్న తర్వాత ఖచ్చితంగా దినమునకు ఒక్కసారైనా మీరు కలిసి కూర్చుని ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రార్థన చెయ్యాలి. అది దేవుడు చెప్పినటువంటి నియమము, దేవుడు పెట్టినటువంటి నియమము. మీరు ఎప్పుడైతే కలిసి కూర్చుని ప్రార్థన చేస్తారో, కలిసి కూర్చుని మరి దేవుణ్ణి మీ మధ్యలోనికి ఆహ్వానిస్తారో, మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన అన్నీ కూడా దేవుడికి చిత్తమునకు లోబడే ఉంటాయి. హల్లెలూయా. మరి నేను చాలా ఈ విషయాన్ని బట్టి నేను ఒక మాటను చాలా బలంగా చెప్తానండి. ఏంటంటే ప్రభువారు మరి ఇప్పటి వరకు మా ఇంట్లో, మా పరిచర్యలో కానీ, మా సేవలో కానీ ఏ నిర్ణయము తీసుకున్నా సరే అది మాకు కుటుంబ ప్రార్థనలోనే చెప్పేవారండి. మేమిద్దరం ఎప్పుడు కలిసి కూర్చుని ప్రార్థన చేస్తామో అప్పుడే మాకు అనేక విషయాలు సేవ గురించి మేము కలిసి కూర్చుని ప్రార్థించినప్పుడే చెప్పారు. అలాగే మేము సంపూర్ణ సేవకు రావాలి అని ప్రభువారు మేము కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడే చెప్పారు. మరి ఈ పంజాబ్ రావాలని కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడే చెప్పారు. మందిరం కట్టమని కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడే చెప్పారు. మేమిద్దరము ఎప్పుడు కలిసి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటామో, ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఎలుగెత్తి దేవుడి వైపు చూస్తామో అప్పుడు దేవుడు కొత్త కొత్త నిర్ణయాలు చేయడానికి మరి కొత్త ప్లాన్స్ వేయడానికి దేవునిలో ఇవన్నీ కూడా మాకు నేను నా భర్త కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి నిర్ణయాలండి. ఇవన్నీ కూడా ఏకాంతంగా నేను ఒకసారి, తను ఒకసారి కూర్చుని ప్రార్థించుకున్నప్పుడు ఒక్క విషయం కూడా మాతో దేవుడు చెప్పలేదు. అవి వ్యక్తిగతంగా మరి కొన్ని దర్శనాలు, కొన్ని దైవిక నడిపింపులు అవన్నీ వ్యక్తిగతంగా మాకు చెప్తారేమో, కానీ సేవ పరంగా, కుటుంబ పరంగా మాత్రము ఆయన మేమిద్దరం కలిసి ఉన్నప్పుడే చెప్పేవారు. అయితే ఆ మాట ఎప్పుడు ప్రభువారి దగ్గర నుండి వచ్చినా సరే మేము దానిని చాలా సంతోషంగా స్వీకరించే వాళ్ళమండి. ఎందుకంటే నా మనసు, నా భర్త మనసు ఇద్దరిది కూడా దేవునితో మిళితమైపోయింది. ఆయన యొక్క నడిపింపులతో మేము నడుస్తున్నాము ఇన్ని సంవత్సరాల నుండి. మేము ఒక విశ్వాసిగా ఉన్నప్పటి నుండి కూడా మా మనస్తత్వం అలాగే ఉంది. మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వరము ఇచ్చినా సరే అది ఇద్దరికి ఒకేసారి ఇచ్చేవారు. మా ఇద్దరికి అన్య భాషల వరము ఒకేసారి వచ్చింది, వేరువేరుగా రాలేదు. ఒకేసారి మేము ఆ పరిశుద్ధాత్మలో మండించబడ్డాం. పరిశుద్ధాత్మలో ఆ బాప్తిస్మం కూడా ఇద్దరం ఒకేసారి పొందుకున్నాము. మరి సేవ పిలుపు కూడా నాకు ఒకసారి, తనకొకసారి రాలే, ఇద్దరికి ఒకేసారి దేవుడు చెప్పాడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏక మనస్సు ఏక ఆత్మ అనేది చాలా మరి ఈ రోజుల్లో ప్రాముఖ్యమైందండి. అపవాది వీటిల్ని పాడు చేయడానికి అనేక రీతులుగా మరి ప్రయత్నిస్తాడు. భార్యాభర్తలుగా మీ మధ్యలో కొన్ని భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కొన్ని విషయాలను బట్టి మీరిద్దరూ కూడా మరి కొన్ని గొడవలు రావచ్చు, కొన్ని కలవరాలు రావచ్చు, కొన్ని పోరాటాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. భార్యాభర్తలుగా ఎప్పుడు ప్రేమ కలిగి ఉండి ఎప్పుడు కూడా చిరునవ్వుతో, సంతోషంతో, ఏ గొడవలు లేకుండా, ఏ వివాదాలు లేకుండా ఏ కుటుంబం కూడా ఉండదండి. ఉంటాయి, ఖచ్చితంగా ఏవో ఒక గొడవలు ఉంటాయి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు గొడవలు కూడా వస్తాయి, అది సహజము. గొడవ రావట్లేదు, ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు, అసలు ఏ గొడవ లేదు అంటే అది అబద్ధము, అది నిజమైన కుటుంబం కాదు. మరి నిజంగా ప్రేమ కలిగి ఉన్నటువంటి కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. కానీ గొడవలు జరిగాయని, భేదాభిప్రాయాలు వచ్చినాయని, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న కలవరాలు వచ్చాయని చెప్పి ఎప్పుడు కూడా దేవుడి పని మీరు ఆపకూడదు. హల్లెలూయా. దేవుడి యొక్క సేవని మనము ఆపకూడదు. నా భర్త నాతో సహకరించట్లేదండి కాబట్టి నేను దేవుడి సేవ చేయను అని మీరు చెప్పకూడదు. నా భార్య నాతో సహకరించట్లేదండి కాబట్టి నేను దేవుడి సేవ చేయను అని మీరు చెప్పకూడదు. మీకు తెలుసా అండి, భారతదేశంలో అప్పుడు ఏ ఒక్క అనారోగ్యానికి కూడా సరైన మందు లేకపోవడము, కరువులో ఉండడము, క్షామంలో ఉండడము వల్ల మరి తన యొక్క పిల్లల్ని పోగొట్టుకున్నాడు విలియం కేరీ. ఆ పిల్లలు తన కళ్ళెదురుగుండానే మరి ఒకరి తర్వాత ఒకళ్ళు చనిపోతున్నప్పుడు ఆ భార్య పిచ్చిదైపోయింది, ఆయన్నే కొట్టేది.
మరి విలియం కేరీ సినిమా మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ మరి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, మీరు చూడండి ఒకసారి. అలాంటి మూవీస్ మీరు చూస్తున్నప్పుడు దేవుడి చిత్తం కోసము ఎంత కష్టమైనా సరే ఆ వ్యక్తి ఎలా శ్రమించాడో మీరు చూడొచ్చు. కుటుంబం సహకరించినప్పుడు, పిల్లలు సహకరించినప్పుడు, చుట్టూన్న పరిస్థితులు సహకరించినప్పుడు కూడా ఆయన దేవుడి పని ఆపల. మరి చివరికి తన భార్య కూడా చనిపోద్దండి. ఆమె పిచ్చిదైపోద్ది, తన పిల్లలు తన కళ్ళెదురుకుండానే చచ్చిపోతే. పిచ్చిదైపోయి మరి ఆయనను కొట్టేసి, ఆయనను చిత్రహింసలు పెట్టి, ఆయన బాధ పెట్టి ఆ సేవ చేయనివ్వకుండా ఎన్నోసార్లు ఆమె కలవరపరిచింది తన భర్తని. అయినా సరే ఆయన ప్రింటింగ్ అనేది ఆపేవాడు కాదు. మరి బైబిల్ ప్రింటింగ్ అనేది ఆపేవాడు కాడు. ఎన్నో ఇబ్బందులు మరి ఇంట బయట సంఘపరంగా. మరి ఆ రోజుల్లో మరి మన భారతదేశంలో క్రైస్తవ్యమే లేదు. క్రైస్తవుల పేరు అని చెప్తే మరి ఉక్కుపాదం మీద నిలబడేవారు ఆ రోజుల్లో. మరి అలాంటి పరిస్థితుల్లో విలియం కేరీ గారు ఒక్కళ్ళే నిలబడి, ఒంటరిగా నిలబడి, తన భార్య సహకరించకపోయినా సరే దేవుని సహాయంతో ఆయన ఆ పని చేశాడు. తన భార్యని అనేక సార్లు మరి సముదాయించాడు. ఒక త్రాటిపైన తీసుకురావడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కానీ చివరికి ఆమె మరణించింది, ఆమె యొక్క అనారోగ్యాన్ని బట్టి. కానీ ఆయన మాత్రం దేవుడి సేవ ఆపలేదండి. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మరి నేను ఈ విధంగా మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను అంటే మొట్టమొదటిగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆయన కృప లేకుంటే మరి నేను ఈరోజు ఇక్కడ ఉండలేకపోయేదాన్ని. మరి ఆ తర్వాత మరి నా భర్త కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మరి మీడియాలోకి వచ్చి ఒక స్త్రీ మాట్లాడాలంటే అంత సామాన్యమైన విషయం కాదండి. అది ఆ ఒక్క విమర్శలు తట్టుకోవాలి. మరి కొన్ని విషయాలు మరి స్త్రీలు చెప్తున్నప్పుడు మీరు ఇలా చెప్తున్నారేంటి, అలా చెప్తున్నారేంటి, మీరు ఇలాగున్నారేంటి, అలాగున్నారేంటని వాక్యం వినేవారి కన్నా తప్పులెత్తి చూపించే వాళ్ళు ఎక్కువ మంది చూస్తారండి. స్త్రీలు చెప్తున్నటువంటి మెసేజ్లు ఆమె ఏం చెప్తుంది, ఏం నేర్చుకుందాము అని వినేవాళ్ళకన్నా కూడా ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకుంది, ఆమె ముసుగేసుకుంటుందా లేదా, ఆమె మరి ఆమె ముఖవర్చస్ ఎట్లాగుంది, ఆమె చెప్పే విధానం ఎలాగుంది, ఎన్ని బంగారు నగలు పెట్టుకుంది, ఇవన్నీ కూడా లెక్క వేసి మరి యూట్యూబ్లో కామెంట్స్ చేస్తుంటారు కొంతమంది. చాలా జాగ్రత్తగా స్త్రీ చెప్పాలి, మాట్లాడాలి. కొంచెం అయినా తేడా వచ్చిందంటే మరి ఎన్నో విమర్శలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించి నేను మీడియాలోకి రావద్దు అని అనుకున్నానండి. కానీ నాకు పిలుపు ఉంది. కానీ ప్రభు నన్ను పిలిచారు. ఆ విషయము మరి నా భర్తతో చెప్పినప్పుడు, ఇట్లా నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, ప్రభు నన్ను చెప్పమంటున్నారు అన్నప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, నన్ను చాలా ప్రోత్సహించారు. నువ్వు వచ్చి మాట్లాడు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, వాక్యం వినాలి. నిజంగా వాక్యం మీద ఆకలి ఉన్నవారు నీ మాటలు వింటారు. నీ ద్వారా జరగాల్సినటువంటి పని జరుగుతుంది, దేవుడి పని. నువ్వు ఎందుకు విమర్శించే వారి కోసము ఆలోచించి దేవుడి పనిని నువ్వెందుకు పక్కన పెడతావు, నువ్వు చెయ్యి అని నన్ను వెనకుండి నన్ను ప్రోత్సహించినప్పుడు మరి నేను ఈరోజు ఈ వాక్యాలు మీతో ప్రకటించగలుగుతున్నాను. హల్లెలూయా. మరి ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వాలి సేవలో. మరి పంజాబ్ వచ్చినప్పుడు కూడా మరి నా భర్తకు నేను సపోర్ట్ చేశాను. మరి తను కొంచెము పిల్లల గురించి ఆలోచించారు, నా గురించి ఆలోచించారు. ఫ్యామిలీతో మనం వెళ్తున్నాం, ఎలాగా ఏంటి అని అన్నప్పుడు ఏం పర్వాలేదండి, మనం వెళ్దాం, దేవుడు అక్కడ మనకు సహాయం చేస్తారు. ఎన్ని కష్టాలైనా సరే కుటుంబంగా కలిసి మనం ఫేస్ చేద్దాం. మీరు అక్కడ నేను ఇక్కడ కాదు, అందరం కలిసి వెళ్దాం. దేవుడి కోసం మనం అందరం కలిసి వెళ్దాం, అందరం అక్కడే ఉంది పని చేద్దాం. కష్టమైన నష్టమైన ఏదైనా సరే కలిసి అనుభవిద్దాం అని ఒకరినొకరం ప్రోత్సహించుకుని ఇంత దూరం మేము వచ్చాం. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో అనేక కుటుంబాలలో ప్రోత్సాహము కరువైపోయింది. శ్రమ అయినా సరే కలిసి శ్రమ పడడము, కష్టాలైనా సరే కలిసి కష్టపడ్డము అనేది మనము ఎప్పుడు నేర్చుకుంటామంటే ఏక మనస్సు ఉన్నప్పుడు, ఏక ఆత్మ ఉన్నప్పుడు, ఏక మనస్సు ఏక ఆత్మ ఉన్నప్పుడు త్యాగం చేస్తామండి, సమర్పణ వస్తుందండి. మరి ఓర్పు ఉంటుందండి. ఒకళ్ళు పడిపోతున్నప్పుడు ఇంకొకరు వాళ్ళని లేపుతారండి. ఒకళ్ళు మరి
ఆ కోపముతో ఉగ్రులైపోతున్నప్పుడు ఇంకొకరు వాళ్ళని దైవికమైన ప్రేరేపణతో, ఆ దైవిక మనస్సుతో వాళ్ళని సమాధానపరుస్తారు. సో ఇద్దరు కలిసి ఉండడము, ఇద్దరు కలిసి చేయడము అనేది దేవుని చిత్తము, దేవుని పిలుపు, దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. మరి ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం రండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాము. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారము ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనేనను జాలనేనను సంచుల సొమ్మునేనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొని వద్దనియు వారికి ఆజ్ఞాపించను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన 12 శిష్యులను పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపించాడంట. హల్లెలూయా. ఇద్దరిద్దరుగా పంపించాడంటండి వాళ్ళని. ఒక్కొక్కరిగా ఆయన వాళ్ళని పంపలేదు, కానీ ఇద్దరిద్దరుగా మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళి అపవిత్రాత్మల మీదను మీరు గద్దించండి, వాటిని వెళ్ళగొట్టండి, మీరు అక్కడికి వెళ్ళి నా కార్యాలను మీరు చెయ్యండి అని ఆయన చెప్పారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యమత్యము కోరుకునే దేవుడు అండి, ప్రేమ కలిగి ఉండే దేవుడు అండి. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంటది. మనము ఐక్యత కలిగి జీవించాలి, ఇద్దరిద్దరుగా పని చెయ్యాలి, ఒక్కరుగా సేవ చేయడము, ఒక్కరిగా ఉండడము, ఒకరు ఒకలాగా ఉండడము అనేది దేవుడి చిత్తము కాదు. నోవాహు ఓడ చేసినప్పుడు, ఆ ఓడను తయారు చేయమని చెప్పినప్పుడు నోవాహుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి జాతి జంతువును దాని జతతో కలిపి నువ్వు తీసుకురా అంటాడు. దేవుడు ఎక్కడా కూడా ఒక్కటిగా ఏది చేయలేదండి. ఆదామును తయారు చేసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని చెప్పి తన సాటి అయిన సహకారిని చేసి అవ్వను కూడా ఆయనతో జతపరిచాడు. వాళ్ళిద్దరూ కూడా మరి ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళు ఆ ఒక్క ప్రేమ కలిగి వాళ్ళిద్దరూ కూడా భార్య భర్తలుగా వారి యొక్క కుటుంబాన్ని కట్టుకున్నారంట అక్కడ. హల్లెలూయా. మరి అబ్రహాము శారా గారు ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుడిచ్చినటువంటి వాగ్దానము కొరకు మరి వాళ్ళు కనిపెట్టినప్పుడు ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుడిని వారు 100 సంవత్సరాల వయసులో పొందుకున్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ మనము కలిసి ఉండడము, కలిసి సేవకు వెళ్ళడము, కలిసి పరిచర్య చేయడము, కలిసి ప్రతి నిర్ణయము తీసుకోవడము, కలిసి మరి ప్రతి స్థలానికి వెళ్ళడము అనేది దేవుడి చిత్తము. ఇది దేవుని సేవలో ఒక ప్రధానమైనటువంటి భాగము. హల్లెలూయా. చూడండి, మీ ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడు కలిసి వెళ్ళండి, కలిసి వెళ్ళి నిర్ణయం తీసుకుని ఆ ఒక వస్తువుని కొనుక్కోండి. ఒక చిన్న వ్యాపారం పెడుతున్నప్పుడు మీరు మీ భర్త, మీరు మీ భార్య ఉపవాసం ఉండి ప్రార్థించి ఏక మనస్సుతో ఏకాత్మతో ఒక డెసిషన్ తీసుకొని ఆ నిర్ణయం తీసుకోండి. కొన్నిసార్లు ఒక్కళ్ళే కూర్చుని ప్రార్థించినప్పుడు, ఒక్కళ్ళే కూర్చుని డెసిషన్ తీసుకున్నప్పుడు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇద్దరి అభిప్రాయాలు, ఇద్దరి ఆలోచనలు కలవడం అనేది చాలా మంచిదండి. ఒక కుటుంబము ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే అది ఇద్దరి సహకారంతోనే అవుతుంది. ఇద్దరి ఆలోచనలు క్రీస్తుతో మిళితమైనప్పుడే జరుగుతుంది. ప్రభువారు ఇద్దరిద్దరిని పంపించారంట, ఇద్దరిద్దరుగా వెళ్ళారంట. ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా సరే తన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళేవారండి. ఆయన కలిసి ఉండడానికి ఇష్టపడే దేవుడు, వేరుపడి ఉండడానికి ఇష్టపడే దేవుడు కాదు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అని వాక్యం రాయబడిందండి సామెతల గ్రంథంలో. వేరు పడిపోవాలి, వేరుగా ఉండాలి, నా భర్తతో నాకు వద్దు, నా భార్యతో నాకు వద్దు, నేను వేరుగా ఉంటాను, నా బతుకు నేను బతుకుతాను, నా సేవ నేను చేస్తాను అని అనుకున్న సేవలు ఎప్పటికీ ఫలించవు. కలిసి చేసే సేవ, కలిసి ఉండే జీవితము, కలిసి ఉండే కుటుంబము ఎంతో చక్కనైన కుటుంబం, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి కుటుంబం. అలాంటి సేవలలో పక్షపాతం ఉండదు, అలాంటి సేవలలో విభేదాలు ఉండవు, అలాంటి సేవలు మరి
వారిని చూసి, ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు చూస్తున్నటువంటి ఆ విశ్వాసులు, వాళ్ళు కూడా కుటుంబాలతో సంఘానికి రావడం ప్రారంభిస్తారండి. మీరు ఎప్పుడైతే కుటుంబంతో సంఘానికి వచ్చి వాక్యం చెప్తారో, వాక్యం ప్రకటిస్తారో, మీ భార్యాభర్తలు ఇద్దరి యొక్క సంబంధాన్ని చూసి, మీ యొక్క ప్రేమను చూసి, మీ ఐక్యతను చూసి, మీ సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా చక్కగా అలా కుటుంబాలతో వస్తారు. కుటుంబాలతో వచ్చి ప్రభువుని స్తుతిస్తారు. కుటుంబాలుగా కలిసి ఉండడం నేర్చుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క భార్యకు ఒకవేళ ఆమెకు మీరు సేవ చేస్తూ మీరు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆమెకు కూడా మీ పిలుపులో ఆమెను పాలిభాగస్తురాలను చెయ్యండి. ఆమెకు వాక్యం చెప్పే ఆ యొక్క అభిషేకం లేకపోవచ్చు, లేకపోతే పాటలు పాడే తలాంతు లేకపోవచ్చు. అలాగని చెప్పి పక్కన కూర్చోపెట్టమని కాదు దేవుడు మీకు భార్యను ఇచ్చింది. మీకు ఆమె భార్య అయ్యింది అంటే ఖచ్చితంగా మీ పిలుపులో ఆమె ఒక భాగము, ఆమె ఒక మేలు కొరకే దేవుడు మీకు ఆమెను జతపరిచారండి. ఒక మేలు కొరకే మీ భర్తని మీకు జతపరిచారు. ఖచ్చితంగా ఆమె మీ సంఘానికి ఒక మేలుని అనేది తెస్తుంది. ఆమె ద్వారా ఒక స్వస్థత వరం రావచ్చు, ఆమె ద్వారా ఒక ప్రవచనము కలగచ్చు మీ సంఘంలో వారికి, ఆమె ద్వారా ఒక ప్రార్థన అభిషేకము రావచ్చు. ఆమెలో ఏ ఒక్క గొప్పతనం ఉందో, ఏ అభిషేకం ఉందో, ఏ పిలుపు ఉందో మీరు గుర్తించాలి. ఆమెను కూడా వాడాలి. ఒక్కరే సేవ చేస్తూ నా భార్య తనకు ఏ పిలుపు లేదు కాబట్టి ఆమె నా వెనుకుంటే చాలు అని అనుకుంటే మీ సంఘానికి పక్షవాతం వచ్చినట్టేనండి. అవును, ఒక చెయ్యి ఒక కాలు పనిచేయదు. కొంతమందికి పక్షవాతం వస్తే ఒక చెయ్యి ఒక కాలే పనిచేస్తుంది, రన్నింగ్లో ఉంటుంది. కానీ ఇంకో చెయ్యి ఇంకో కాలు పనిచేయదు. ఒక బాడీ అలాగుంటే దాన్ని ఏమంటారంటే పెరాలసిస్ వచ్చిందంటారు. మీ సంఘము అలా ప్యారలైజ్డ్గా ఉండకూడదు, పక్షవాతంతో ఉండకూడదు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ ఒక్క సంఘము అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. మీ సంఘాల్లో ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. వారు కూడా ఇద్దరు కలిసి పనిచేయాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటారు. మీ పిల్లలు ఆ విధంగా నేర్చుకుంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఐక్యత లేకుండా, క్షమాపణ లేకుండా, ప్రేమ లేకుండా మనము సేవ చేయలేము, కుటుంబాన్ని నడిపించుకోలేము. హల్లెలూయా. మరి ఆ పెంతెకోస్తు దినమున మేడగదిలో మరి శిష్యులందరూ కలిసి కూర్చుని ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక భావముతో వాళ్ళు ప్రార్థించారంట దేవుని యొక్క అభిషేకము కొరకు. మరి వాళ్ళందరూ ఏక మనస్సుతో ఆ రోజు ప్రార్థించటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి పైన వాలాడంటండి. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం పొందారు. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఒక గొప్ప శక్తిని వాళ్ళు ఆ రోజు అనుభవించగలిగారు. హల్లెలూయా. ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు అందులో. ఈరోజు మీరిద్దరు కలిసి కూర్చున్నప్పుడు, మీరిద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఆత్మ దేవుడు గొప్ప శక్తిగా మీ మధ్యలోకి దిగుతాడు. హల్లెలూయా. మీరు ఎక్కడ ఇద్దరు కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో చేతులు పట్టుకుని పరలోకం వైపు చేతులెత్తి దేవుడి శక్తిని కోరుకుంటారో, మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో దేవుడి శక్తి అమాంతంగా కిందకి దిగుతుందండి. హల్లెలూయా. మీ పిల్లలు వర్ధిల్లుతారు, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు చక్కగా ఆశీర్వదించబడతారు. కొన్ని కుటుంబాలలో పిల్లలకి ఊరికూరికి అనారోగ్యాలు వస్తాయి. ఎందుకో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించరు, కలిసి మాట్లాడుకోరు, కలిసి మరి జీవించరు. కాబట్టే పిల్లలు అనారోగ్యాల పాలైపోతారు. పిల్లలకి ఏదో ఒకమైనటువంటి వైకల్యము, వాళ్ళలో ఏదో ఒక బలహీనత, లోపాలు అనేది ఈరోజు అపవాది పడుతున్నాడు. ఏ కుటుంబం అయితే కలిసి ఉంటుందో, కలిసి జీవిస్తుందో అక్కడ ఆశీర్వాదము, అక్కడ ఆరోగ్యము, అక్కడ సమృద్ధి, అక్కడ ఆర్థికమైనటువంటి ప్రతి దీవెన ఇహమందు పరమందు అన్ని రీతులుగా మీరు పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు శీలలు చెరసాలలో కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థించి దేవుణ్ణి స్తుతించి కీర్తనలు పాడినప్పుడు భూకంపం వచ్చిందంట. అక్కడ చెరసాలలో ఉన్నటువంటి పునాదులు కదిలిపోయినాయంట. మరి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీల యొక్క సంఖ్యలన్నీ విరగ్గొట్టబడి ఆ యొక్క గేట్స్ అన్ని వాటంతట అవే ఓపెన్ అయిపోయినాయి అంటండి. హల్లెలూయా. కాబట్టి
మరి కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకుంటాము. దేవుని యొక్క అగ్ని అభిషేకం అనేది మన మధ్యలో పనిచేస్తుంది. ఆత్మలో మనము బలపడతాము, ఆత్మలో మనము కొనసాగుతాము. సో మరి ఈరోజు మీరు ఏక మనస్సు కలిగి కనుక ఇంకా జీవించనట్లయితే, మరి ఇప్పుడే ఏక మనస్సుతో నేను ప్రార్థన చెయ్యాలి, ఏక మనస్సుతో నేను నా భార్య, నేను నా భర్త కలిసి ఉండాలి. ఇంతవరకు మా మధ్యలో అనేక విభేదాలు ఉన్నాయి, అనేక తారతమ్యాలు ఉన్నాయి, కానీ ఇక నుంచి మేము కలిసి ఉంటాము, కలిసి సేవ చేస్తాం, కలిసి సేవకు వెళ్తాం అని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఎన్ని విభేదాలు వచ్చినా తిరిగి మరలా శాంతి సమాధానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగండి. తప్పకుండా ప్రభు మీ కుటుంబాన్ని, మీ సేవను, మీ పరిచర్యను, మీరు చేస్తున్నటువంటి ఆ చిన్న చిన్న సేవలను ప్రభువారు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా.